మనం ఎదిగాక మొక్కే వాళ్ళు ఉంటారు, కానీ ఎదుగుతున్నప్పుడు చెక్కే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని మన జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి. అలా ఎదుగుతున్నప్పుడు చెక్కే వాళ్ళు ఎవరు అంటే మన ఉపాధ్యాయులు. అందుకే వాళ్ళు మన శిల్పాలా తయారు చేస్తారు. మన వర్షపు చినుకు చుక్క కింద పడితే బూడిద పాలవుతుంది, మురికి నీటిలో పడితే మురికి అవుతుంది, చేతిలో పడితే దాహాన్ని తీరుస్తుంది, వేడి వస్తువు మీద పడితే ఆవిరైపోతుంది. అదే ఆల్చెప్పలో పడితే ముత్యమై మెరుస్తుంది. ఆ ఆల్చెప్పల్ లాంటి వాళ్ళే ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాంటి మిమ్మల్ని ముత్యపు చిరుకుల్లా మార్చగలిగేటటువంటి అద్భుతమైన శక్తి మా ఉపాధ్యాయుల్లో ఉంది. ఇక మా యాజమాన్యాలు, మా బాధ వర్ణనాతీతం ఏం చెప్పమంటారు. ఏదైనా ఒక కొత్త విధానాన్ని మనం అవలంబిద్దాము అంటే దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ, దానిలో సందేహించే వాళ్ళు ఎక్కువ, సాహసంతో అడుగు వెయ్యాలంటే భయం. ఈరోజు పోటీ ప్రపంచంలో ప్రపంచ దేశాలలో వెలుగొందుతున్న ఒక దేశం అని సగర్వంగా చెప్పుకోండి భారతదేశం. భా అంటే కాంతి, రతి అంటే ఇచ్చేది అని అర్థం. అలాంటి కాంతినిచ్చే దేశం భారతదేశం. ప్రపంచ పుటల్లో ఎక్కడ మీరు చూసినా, ప్రపంచ దేశాల్లో ఏ పరిస్థితులు ఏ విషయాల్లో చూసినా భారతదేశంలో ఉన్న వ్యక్తులు మాత్రమే ప్రథమ స్థానంలో ఉంటున్నారు. కానీ విద్యా వ్యవస్థలో ఎందుకు వెనకబడుతున్నారు, ఇది మనం ఆలోచించాలి. ప్రతి ఒక్క భారతీయుడు ఒక ఆణిముత్యం. కానీ పిల్లల్ని కంటున్నాం, అంతేకాదు పిల్లల కళల్ని కూడా మనమే కంటున్నాం. పిల్లల్ని కనే వరకే మన యొక్క బాధ్యత, కానీ వాళ్ళ కళలు వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ బాధ్యత, కానీ దాన్ని కూడా మనమే కంటున్నాం. దానివల్ల మనం ఇది అవ్వలేకపోయాం కాబట్టి నా కొడుకు అవ్వాలి, నా కూతురు అవ్వాలి అని ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఆ ఒత్తిడి వల్ల పిల్లలు వాళ్ళు అనుకున్నది నెరవేర్చలేని పరిస్థితి కనిపిస్తుంది. భారతీయుడంటే ఎంత గొప్పవాడంటే, భారతదేశం ఎంత గొప్పది అంటే, అమెరికాలో నాసా వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేస్తూ చాలా డబ్బులు ఇస్తాను అని చెప్పి అబ్దుల్ కలాం గారిని పిలిచి ఒక మాట చెప్తారు. ఏమయ్యా, మీ దేశంలో ర్యాకెట్లు అనేవి సైకిళ్ళకి వెనక పెట్టుకొని తిప్పుకోవడానికి తప్ప ర్యాకెట్లని గగనతలానికి ఎగరేసే సత్తా మీ భారతదేశానికి లేదు. ఆ దేశంలో నువ్వు ఎందుకుంటావయ్యా, రా, నీకు ఎంత కావాలంటే అంత డబ్బులు నేను ఇస్తానని చెప్పి అబ్దుల్ కలాం చెబితే ఆయన ఒక్క మాట, నా జీవితంలో నాకంటూ మిగిలేది ఏదైనా ఉంది అంటే అది నా భారతదేశమే అని చెప్పి భారతదేశానికి తిరిగి వచ్చి SLA-3 లాంటి ఎన్నో అగ్ని క్షిపణులను గగన తలానికి ఎగరేసి భారత త్రివర్ణ జెండాని ఎగరవేసి ప్రపంచ దేశాల్లో భారతీయులంటే ఏంటో చెప్పిన మహోన్నతమైనటువంటి శక్తి, యుక్తి కలిగిన వ్యక్తి ఆయనే డాక్టర్ అబ్దుల్ కలాం. అలాంటి కలాములు కలలు కన్నటువంటి దేశం నా భారతదేశం. 2011 ప్రపంచ కప్ మీరు చూసే ఉంటారు. ఆ ప్రపంచ కప్ లో సెమీఫైనల్లో ఎంతెంతో గొప్ప గొప్ప ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తారనుకున్న వాళ్ళందరూ వెళ్లి వరుస లైన్లు కట్టి వికెట్లు పడుతూ ఇంటి ముఖం పడుతూ ఉంటే, సర్రా ఈ ఇండియా పని అయిపోయిందని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటే, డ్రెస్సింగ్ రూమ్ లో ఒక వ్యక్తి ఒక మాట చెప్తాడు, నేను ఒక్కడున్నాను కదా నా భారతదేశాన్ని ఈ మ్యాచ్ ని గెలిపించి నా భారతదేశ త్రివర్ణ పతాకాన్ని నిలబెట్టడం కోసం అని బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లోకి దిగి డూ ఆర్ డై, గెలిస్తే గెలుస్తా, గెలిస్తే నేను జెండా పట్టుకున్న త్రివర్ణ పతాకాన్ని చుట్టూ తిప్పుకుంటూ నా గ్రౌండ్ లో తిరుగుతా, లేదా గెలవలేదు అదే గ్రౌండ్ లో చచ్చిపోతే నా యొక్క దేహం మీద అదే త్రివర్ణ పతాకాన్ని తీసి నన్ను మోసుకెళ్తారు. జరిగితే అదేనా జరగాలి, లేకపోతే ఇదేనా జరగాలని చెప్పి తను పూర్తిగా నిశ్చయించుకొని గ్రౌండ్ లో అడుగు పెట్టి 72 పరుగుల యొక్క లక్ష్యాన్ని తన శక్తితో, తన యుక్తితో, తన బుద్ధితో, తన కుతంత్రంతో, తన ఏకాగ్రతతో, తన పట్టుదలతో భారతీయుడంటే మేము చెప్పుకునేలాగా 75 పరుగులు సాధించి భారతదేశానికి ఆ ప్రపంచ వరల్డ్ కప్ తీసుకొచ్చినటువంటి ద ఫేమస్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ నన్ అదర్ దాన్ యువరాజ్ సింగ్ ని కన్న దేశం భారతదేశం. ఏం లేదు మనలో, ఏ లోపం,
కారును తయారు చేసి ఆ కారును తీసుకువెళ్తే, ఇండికా అనే కారును తయారు చేస్తే అది కాస్త ఫెయిల్ అయితే ఈ కార్ల కంపెనీని అమ్మేమని అందరూ చెబితే, అమెరికాలో ఉన్న ఫోర్డ్ కంపెనీకి వెళ్ళి నా కారును అమ్మేస్తున్నానని చెప్పడానికి వెళ్ళినటువంటి వ్యక్తికి అమెరికాలో ఉన్న ఫోర్డ్ కంపెనీ వాడు చేత కాకపోతే కార్లు ఎందుకు తయారు చేస్తావయ్యా అనగానే ఆ ఒక్క మాటకి బాధపడి డీల్ కుదుర్చుకోకుండా తిరిగి మళ్ళీ ముంబై వచ్చి ఇండికా కార్లను ఎలా తయారు చేయాలి, దానిలో ఉన్న లోపాలన్నింటినీ చూసుకొని వాటిని లోపాలని పూడ్చుకొని భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయేటటువంటి కార్లలో ఇండికా కార్లను నిలబెట్టినటువంటి వ్యక్తి. అదే సమయంలో ఏ ఫోర్డ్ కంపెనీ అమెరికా వాడైతే మన ఇన్సల్ట్ చేశాడో అదే అమెరికా వాడు అదే టైంలో ల్యాండ్ రోవర్ లాంటి, జాగ్వార్ లాంటి కార్లు అమ్ముడు పోకపోతుంటే అమెరికా నుంచి పిలిచి నేను కొంటాను నీ అమెరికా యొక్క ఫోర్డ్ కంపెనీ కార్లు అని చెప్పిన సగర్వంగా తలెత్తుకున్న భారతీయుడు రతన్ టాటా. ఇది కాదా మన పవర్ అంటే ఏంటో ఆ రోజు చూపించాడు. ఉప్పు నుంచి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్ వరకు భారతీయుడంటే ఏంటో ఈ ప్రపంచానికి చాట చెప్పి 23 అంతర్జాతీయ కంపెనీలను తీసుకొచ్చి తనలో మమేకం చేసి భారతీయుడు ఇండియన్ బ్రాండ్ ని ఇంటర్నేషనల్ బ్రాండ్ కి తీసుకెళ్లిన మహోన్నతమైన వ్యక్తి రతన్ టాటా. ఎంత మందిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి అటువంటి ఇలాంటి పిల్లల్ని తయారు చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నటువంటి మాలాంటి యాజమాన్యాలకు మీరు ఊతనివ్వాలి. ఏదో ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాన్ని వెనకలాగే ప్రయత్నం చేయొద్దని మనస్ఫూర్తిగా తల్లిదండ్రులు కోరుకుంటున్నా. శ్రీకాకుళం జిల్లాలోనే నేను వేదిక మీద ఉండి మాట్లాడుతున్నా. ఒక ఐఐటి నీట్ ఫౌండేషన్ కోర్సెస్ అన్నవి సిస్టమేటిక్ గా రన్ చేస్తున్నటువంటి ఏకైక స్కూల్ ఏదైనా ఉందంటే దమ్ముతో నేను వేదిక మీద నుంచి చెప్పగలను, అది ఒక ఎస్విఎస్ పాఠశాల మాత్రమే. ఎస్విఎస్ పాఠశాల మాత్రమే. అలాంటి ఐఐటి ఫ్యాకల్టీ అంతా మా దగ్గర ఉన్నారు. ఏదో వచ్చాము 2 పేర్లు చెప్పాము వెళ్ళిపోయామని కాదు, ఏదో ఐఐటి ఫౌండేషన్ కోర్స్ ఇస్తున్నా అని కాదు. కాకపోతే ఓపిక పట్టాలి, ఒక 2-3 ఏళ్ళు ఓపిక పట్టాలి. దేనికైనా రిజల్ట్ రావడానికి ఓపిక ఉండాలి. నేనే చెప్తున్నా, మీ యొక్క సహాయ సహకారాలు అందించండి. మేము పడుతున్నటువంటి సమస్యలు, మేము పడుతున్నటువంటి వాటికి ఊతమివ్వండి. ఇంకా మీకు అనుమానాలు ఉంటే ఎప్పుడైనా దాన్ని నిబిడీకృతం చేసుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటా. ఏ పాఠశాలైనా తల్లిదండ్రుల కోసం వేచి చూసేటటువంటి పాఠశాలలు ఏమైనా ఉన్నాయంటే అది ఒక ప్రైవేటు పాఠశాలలో మాత్రమే సభాముఖంగా తెలియజేస్తున్నా. అన్ని బాగున్నాయి సార్, కానీ మేము ఇంకెక్కడో చేయాలనుకుంటున్నాం, పిల్లాడిని జాయిన్ చేయాలనుకుంటున్నాం. అన్ని ఉన్నప్పుడు కూడా ఇంకేదో కావాలనే కోరిక ఉంది చూసావా? నీ కోరిక నీ పిల్లాడు కూడా అలాగే తయారవుతాడు. పిల్లల్ని ఇప్పుడు నువ్వు హాస్టల్లో పెడితే రేపు 60 సంవత్సరాల తర్వాత నిన్ను హాస్టల్లో పెడతాడు. ఆ హాస్టలే ఓల్డ్ ఏజ్ హోమ్. పిల్లలకి 6-7 సంవత్సరాల వరకు వాళ్ళని లాలించాలి, 14 ఏళ్ల వరకు వాడిని ఆలించాలి, 15 ఏళ్ల తర్వాత వాడిని పాలించాలి. ముందు లాలించాలి, తరువాత ఆలించాలి, తరువాత పాలించాలి. లాలించావు బానే ఉంది. 14 సంవత్సరాల వరకు వాడు ఏదైనా చెబుతుంటాడు. అమ్మ వాడు ఎలా అన్నాడు, అలా అమ్మాయి అలా అన్నది, ఇల్లీడు ఇలా అన్నాడు. సమాజంలో ఉన్నటువంటి ఏదేదో సమస్యలు నీకు వచ్చి చెప్పినప్పుడు నువ్వు ఆలించాలి. ఆలించి సర్దుకుపోవడము, నచ్చ చెప్పడమో కాదండి, సరిదిద్దాలి. అలా ఎవడైతే 14 సంవత్సరాలలోపు పిల్లల్ని ప్రతి సమస్యను సరిదిద్దుతాడో వాడే గొప్ప ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తిగా మారతాడు. అలాంటి విలువ కలిగినటువంటి వ్యక్తులుగా ఈ దేశానికి అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది. అంతేగాని 14 ఏళ్లు కూడా పూర్తి కాకుండా 10వ తరగతి లోపు హాస్టల్లో పెట్టి పిల్లలకి తల్లిదండ్రుల విలువలేంటో, బంధాలేంటో, బంధుత్వాలేంటో తెలియకుండా హాస్టల్లో పడేసేటటువంటి ఎంతో మంది తల్లిదండ్రులకి చేతులెత్తి ఏమి నమస్కారం చెప్పాలని నాకు అర్థం కాదు. అంత చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది అక్కడ? చదువు ఒక్కటే కాదండి, విలువ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే డేటా, ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా దొరుకుతుంది పుస్తకాలలో,
కానీ విలువైనటువంటి సంస్కారం అనేది కేవలం తల్లిదండ్రులు వాళ్ళ మాత్రమే దొరుకుతుంది. అలాంటి విలువైనటువంటి వాటి కోసం మీరు తెలుసుకోవాలి, పిల్లలకి చెప్పాలి అని సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఎన్నో పేరెంట్స్ మీటింగ్ లో, ఎన్నో మోటివేషనల్ క్లాసెస్ లో నేను ఇవన్నీ మీతో మాట్లాడుతూ ఉంటా. కాబట్టి ఈ సందర్భంలో మనం కల్చరల్ ఈవెంట్స్ మీద పూర్తిగా మనం దృష్టి సారించేటటువంటి భాగంగా మనం ఈ యాన్యువల్ డే జరుపుకుంటున్నాం. అయితే తల్లిదండ్రులందరికీ కూడా చిన్న విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఎంతో క్రమశిక్షణతో ఉన్న మీరు అదే క్రమశిక్షణతో ఈ కార్యక్రమం ఆద్యంతం కూడా మీరు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఒక రత్నమై మెలిచేటటువంటి వ్యక్తి, మరి అది మట్టిలో మాణిక్యం అంటారు, అంటే మనీయే కదా మెరుస్తుంది. అలాంటి మనులు ఎన్ని ఉన్నా సత్యాన్ని నిర్భయంగా చెప్పగలిగే సత్యం అని మాత్రం ఒక్కరే. అలాంటి మా శ్రేయోభిలాషి, మా మిత్రురాలు, అన్నిటికన్నా మించి మా మనసులో ఉన్న అతి గొప్ప వ్యక్తి మా సత్యవని మేడం. మరి సూర్య స్కూల్ వేదిక మీదకి మీ అందరికీ అర్థం వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సూర్య స్కూల్ రణస్థలంలో మీరు వెళ్తా ఉంటే చాలా పెద్ద స్కూల్ కనిపిస్తుంది, సుమారు 2000 మంది పిల్లలతో. చూస్తే అవి షెడ్లే, రవీంద్ర భారతి స్కూల్ లాగా. అంటే ఇప్పుడు రవీంద్ర భారతి డి రవీంద్ర భారతి రవీంద్రనాథ్ ఠాగూర్ నిర్మించినటువంటి రవీంద్ర పాఠశాలలో ఉన్నటువంటి పాఠశాల విద్యను అద్భుతంగా అందిస్తున్నటువంటి వ్యక్తి. మరి ఆడది అంటే శక్తి అని ఇందాకే చెప్పాను, అటువంటి మరో శక్తి మా సత్యమణి మేడం. అలాగే తనకి ఎప్పుడు చేదోడు వాదోడుగా అంటూ ముందుకు నడిపిస్తున్న మరొక వ్యక్తి మా పద్మజ మేడం, వాళ్ళ సిస్టర్. అదే విధంగా మరి చింతపుల్ల భవిష్యత్ తరాలకి పిల్లలకి ఎంతో దగ్గర చేరి మరి ఏదో కొంత నేర్పాలి, వాళ్ళు కూడా తన స్థాయికి తీసుకురావాలి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మా చాతుర్య, వాళ్ళ ముగ్గురికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి మా పిల్లలను ఉద్దేశించి 2 విషయాలు మాట్లాడాల్సి మా సత్యమని నన్ను కోరుకుంటూ, ఇది చివరి ప్రసంగంగా మీరు భావించాలి. తర్వాత మీరు ఆద్యంతో ఎదురు చూస్తున్నటువంటి కల్చరల్ ఈవెంట్స్ దయచేసి అందరూ సహకరించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం. అద్భుతమైనటువంటి కల్చరల్ ఈవెంట్స్ తో మన పిల్లలు ముందు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన అందరం కూడా ఎంజాయ్ చేద్దాం. క్రమశిక్షణ మర్చిపోవద్దు. ఎంత మనకి యాంగ్జైటీ ఉన్నా మీరు మొబైల్ ఫోన్స్ మాత్రం తెచ్చి ఇక్కడ షూట్ చేయొద్దు దయచేసి. పేరెంట్స్ అందరికీ నేను కోరుకున్నా, చేతులు ఎత్తి వేడుకుంటున్నా, ఎవరు కూడా ఫొటోస్ కానీ వీడియోస్ షూట్ చేయకండి. మీకు రేపు ఎల్లుండి కల్లా మళ్ళీ మా ఫోటో షూట్ చేసినటువంటి మా రాజు నెంబర్ ఇస్తాను, ఆ రాజు నెంబర్ తీసుకొని మీరు పంపించమంటే వాట్సాప్ లో పంపిస్తారు. మీకన్నా అద్భుతంగా ఈ చిత్రీకరించేటటువంటి దమ్మున్నటువంటి వ్యక్తి మా రాజుకి ఉన్నాడు. కాబట్టి మరి ఎవరు కూడా దయచేసి ఏది షూట్ చేయొద్దు. మీ ప్లేస్ నుంచి లెగిచి మరి మాత్రం ఇక్కడికి రావద్దు. దయచేసి కోఆపరేట్ చేయండి. మీరు నిల్చొని ఫోటోలు తీస్తే వెనకున్నవాడు మీ వీపు మీద ఫోటో తీస్తాడు, ఇది అవసరమా మనకి? కాబట్టి ఇలాంటివి ఏవి చేయకుండా శ్రద్ధగా మీ ప్లేస్ లో కూర్చొని చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆద్యంతో ఆలోచించాలని మా తల్లిదండ్రులు మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ, మండలంలోని విద్యా సంస్థలన్నిటిలో మేటి లేరెవ్వరూ సాటి రారెవ్వరూ పోటీ 587 మార్కులతో నెంబర్ 1 గా నిలిచిన ఎస్వీఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బొడ్డేపల్లిపేట ఆమదాల వలస. ఈ విద్యా సంవత్సరం నుండి 1st to 5th క్లాస్ ఒలింపియాడ్, 6th to 10th క్లాస్ ఐఐటి నీట్ ఫౌండేషన్ కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును.